చరిత్రను మార్చిన మహామేధావులు, ప్రపంచాన్ని శాసించిన చక్రవర్తులు మరియు నేటితరం బిలియనీర్లు. వీరిందరి మధ్య ఉన్న ఒకే ఒక్క ఉమ్మడి రహస్యం ఏమిటో మీకు తెలుసా? ఐన్స్టీన్, ఎడిసన్ మరియు హిందూ పురాణాల్లోని మహర్షుల నుండి నేటితరం సక్సెస్ఫుల్ పీపుల్ వరకు అందరూ ఒక నిగూఢమైన సత్యాన్ని అనుసరించారు. ఆ సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అద్భుతమైన గ్రంథమే ది సీక్రెట్. ఈ పుస్తకం కేవలం కాగితాలమీద రాసిన అక్షరాలు కాదు, ఇది మనిషి తలరాతను మార్చే ఒక మాంత్రిక సాధనం. ఈ ప్రపంచం మొత్తం అదృష్టం కోసం వెతుకుతుంటే, కొందరు మాత్రం తమ ఆలోచనలతోనే అద్భుతాలను ఎలా సృష్టిస్తున్నారు? డబ్బు, విజయం మరియు సంతోషం అనేవి కేవలం కొందరికి మాత్రమే దక్కే వరాలు కావు. అవి ఒక నిర్దిష్టమైన మానసిక సూత్రాన్ని పాటించే ఎవరికైనా లభించే సహజమైన ఫలితాలు. ఈ రోజు మనం చర్చించుకోబోయే ఈ విషయాలు విన్న తర్వాత ఇప్పటివరకు మీరు గమనించని ఒక సరికొత్త ప్రపంచం మీ కళ్ల ముందు ఆవిష్కృతమవుతుంది. మీ జేబులోని డబ్బు కంటే మీ మెదడులోని ఆలోచనలే మీ అసలైన ఆస్తి అని మీరు ఈ ప్రయాణం ముగిసేసరికి స్పష్టంగా గుర్తిస్తారు. ది సీక్రెట్ బుక్ చెప్పే ప్రాథమిక సత్యం ఏమిటంటే, ఈ విశ్వంలో ప్రతిదీ ఒక శక్తి లేదా ఎనర్జీ. మన ఆలోచనలు కూడా అటువంటి శక్తివంతమైన తరంగాలే. మనం దేని గురించైతే ఎక్కువగా ఆలోచిస్తామో, వేటిని మన మనసులో గాఢంగా ముద్రిస్తామో, ఆయా వస్తువులను లేదా పరిస్థితులను మన జీవితంలోకి అయస్కాంతంలా ఆకర్షిస్తాం. దీనినే ఆకర్షణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. మీరు నిరంతరం అప్పుల గురించి, ఇబ్బందుల గురించి లేదా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని బాధపడుతూ ఉంటే, మీరు తెలియకుండానే మరిన్ని ఇబ్బందులను మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే మీ మెదడు ఒక రేడియో స్టేషన్ లాంటిది. మీరు ఏ ఫ్రీక్వెన్సీలో ఆలోచనలను ప్రసారం చేస్తారో, విశ్వం అదే సమాచారాన్ని మీకు తిరిగి పంపిస్తుంది. అంటే మీ జీవితంలోని ప్రస్తుత స్థితి మీ గత ఆలోచనల ప్రతిబింబం మాత్రమే. ఈ సత్యాన్ని గ్రహించిన క్షణం నుండి మీరు ఒక బాధితుడిలా కాకుండా మీ జీవితానికి మీరే సృష్టికర్తలా మారడం మొదలవుతుంది. మన ఆలోచనలు మన భావోద్వేగాలను ప్రేరేపిస్తాయి. మీరు ఒక గొప్ప విజయం సాధించినట్లు ఊహించుకున్నప్పుడు మీ శరీరంలో ఒక తెలియని ఉత్సాహం, ఒక శక్తి పుట్టుకొస్తాయి. ఈ భావోద్వేగాలు మీ మెదడులోని ఉపచేతన మనస్సును ప్రభావితం చేస్తాయి. ఉపచేతన మనస్సు అనేది ఒక అద్భుతమైన తోటలాంటిది. అందులో మీరు ఎలాంటి విత్తనాలు నాటితే అవే మొక్కలు మొలుస్తాయి. మీరు పదే పదే నేను సంపన్నుడిని కాగలను అని గట్టిగా నమ్ముతున్నప్పుడు, ఆ నమ్మకం మీ అలవాట్లను మారుస్తుంది. ఆ అలవాట్లు మీ ప్రవర్తనను, మీ నిర్ణయాలను శాసిస్తాయి. దీనివల్ల మీరు సరైన సమయంలో సరైన వ్యక్తులను కలుస్తారు, అద్భుతమైన అవకాశాలను గుర్తిస్తారు. చాలామంది అనుకుంటారు, కేవలం ఆలోచిస్తే సరిపోతుందా అని. కాని రహస్యం ఏమిటంటే, సరైన ఆలోచన మీలో సరైన చర్యకు కావాల్సిన ఇంధనాన్ని నింపుతుంది. భయం లేని చోట, స్పష్టత ఉన్న చోట విజయం అనేది ఒక సహజమైన పరిణామంలా మారుతుంది. సంపద గురించి ఈ రహస్య గ్రంథం చెప్పే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, డబ్బు వెనుక పరుగెత్తడం ఆపి విలువను సృష్టించడం మీద దృష్టిపెట్టాలి. మనం ఎప్పుడూ నాకు ఎంత వస్తుంది అని అడుగుతుంటాం. కాని అసలైన ప్రశ్న, నేను 10 మందికి ఎంత మేలు చేయగలను అని ఉండాలి. డబ్బు అనేది ఎప్పుడూ మీరు అందించే విలువకు లభించే ఒక నీడలాంటిది. మీరు మీ నైపుణ్యాలను ఎంతగా మెరుగుపరుచుకుంటారో, ఇతరుల సమస్యలను ఎంత ప్రభావవంతంగా పరిష్కరించగలరో అంతటి సంపద మీ వైపుకు నడిచివస్తుంది. మీరు ఒక వ్యక్తిగా ఎంతగా ఎదుగుతారో మీ సంపాదన కూడా అంతగా పెరుగుతుంది. ధనవంతులు కావాలనుకునేవారు తమను తాము ఒక బ్రాండ్లాగా, ఒక విలువైన ఎసెట్లాగా తీర్చిదిద్దుకుంటారు. సంపాదన అనేది ఒక టార్గెట్ కాదు, అది మీరు చేసే పనిలో మీరు చూపే పరిపూర్ణతకు లభించే గౌరవం. మనలో చాలామందికి డబ్బు పట్ల కొన్ని ప్రతికూల నమ్మకాలు ఉంటాయి. చిన్నప్పటి నుండి డబ్బు అన్ని అనర్థాలకు మూలమని లేదా డబ్బు సంపాదించడం చాలా కష్టమని విని ఉంటాం. ఇటువంటి నమ్మకాలు మన మెదడులో ఒక అదృశ్య సరిహద్దును నిర్మిస్తాయి. మీరు దేన్నైతే అసహించుకుంటారో లేదా దేనిపట్ల అయితే భయం కలిగి ఉంటారో అది మీ దగ్గరకు ఎప్పటికీ రాదు. సంపదను ప్రేమించండి, దాన్ని ఒక అద్భుతమైన శక్తిగా గుర్తించండి. మీ అంతరాత్మలో ఉన్న ఈ తప్పుడు నమ్మకాలను తొలగించి, సంపద నాకు అన్ని దిశల నుండి ప్రవహిస్తోంది అనే నమ్మకాన్ని స్థిరపరుచుకోవాలి. మీ అంతరంగంలో మార్పు వచ్చినప్పుడు మీ బాహ్య ప్రపంచం ఆశ్చర్యకరమైన రీతిలో మారడం మొదలవుతుంది. ఇది మంత్రం కాదు, ఇది మీ మనస్సు యొక్క పనితీరును మార్చుకునే ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఏకాగ్రత లేదా ఫోకస్ అనేది ఈ రహస్యంలో అత్యంత కీలకమైన భాగం. మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ అనే ఒక ఫిల్టర్ ఉంటుంది. మనం దేనిమీద దృష్టి పెడితే
దానికి సంబంధించిన అవకాశాలను మాత్రమే అది మనకు చూపిస్తుంది. మీరు కేవలం సమస్యల మీద దృష్టి పెడితే మీకు ఎప్పుడూ అడ్డంకులే కనిపిస్తాయి. అదే మీరు లక్ష్యం మీద, మీ అభివృద్ధి మీద దృష్టి పెడితే మీకు అద్భుతమైన దారులు కనిపిస్తాయి. ఈ ప్రపంచంలో అవకాశాలకు కొరతలేదు, కేవలం వాటిని చూసే కళ్లకే కొరత ఉంది. ఆ కళ్ళు మీ ఆలోచనల ద్వారా మాత్రమే తెరుచుకుంటాయి. ధనవంతులు ఎప్పుడూ సమాధానాల కోసం వెతుకుతారు, సామాన్యులు ఎప్పుడూ కారణాల కోసం వెతుకుతారు. మీ దృష్టిని ఎక్కడ నిలుపుతున్నారు అనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఈ రహస్యాలను మీ దైనందిన జీవితంలో ఎలా అమలు చేయాలో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇది కేవలం ఒక్క రోజులో జరిగేది కాదు, ఇది ఒక నిరంతర సాధన. మొదటగా కృతజ్ఞత అనే అద్భుతమైన ఆయుధాన్ని వాడండి. మీ దగ్గర ఇప్పుడు ఏముందో దాని పట్ల మీరు ఎంత కృతజ్ఞతతో ఉంటారో మరిన్ని మంచి విషయాలను మీరు ఆకర్షిస్తారు. అసంతృప్తి అనేది దరిద్రాన్ని పిలుస్తుంది, కృతజ్ఞత అనేది సమృద్ధిని తెస్తుంది. రెండవది, మీ లక్ష్యాలను స్పష్టంగా ఊహించుకోండి. దీనినే విజువలైజేషన్ అంటారు. మీరు కోరుకున్న జీవితాన్ని ఇప్పటికే పొందినట్లుగా ఊహించుకుంటూ ఆ అనుభూతిని పొందండి. ఆ అనుభూతి మీలో ఒక అద్భుతమైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మూడవది, మీ సమయాన్ని మరియు జ్ఞానాన్ని నిరంతరం పెట్టుబడిగా పెట్టండి. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోండి, మీ నైపుణ్యాలను పదును పెట్టుకోండి. ఇక్కడ మనం ఒక అత్యంత కఠినమైన నిజాన్ని ఒప్పుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితికి, మీ వైఫల్యాలకు మీ అదృష్టం లేదా పక్కన ఉన్నవారు బాధ్యులు కాదు. మీ జీవితానికి సంపూర్ణ బాధ్యత మీదే. ఎప్పుడైతే మీరు ఇతరులను నిందించడం ఆపేసి నా జీవితం నా చేతుల్లోనే ఉంది అని గుర్తిస్తారో అప్పుడే మీలోని నిజమైన శక్తి మేల్కొంటుంది. పరిస్థితులు ఎప్పుడూ మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు, కాని ఆ పరిస్థితులకు మీరు ఎలా స్పందిస్తున్నారు అనేదే మీ విలువను నిర్ణయిస్తుంది. ఫిర్యాదులు చేసే పెదవుల కంటే పనిచేసే చేతులు మరియు ఆలోచించే మెదడు ఎంతో మిన్న. మీ గతం ఒక పాఠం మాత్రమే, అది మీ గమ్యం కాదు. ఈ క్షణం మీరు తీసుకునే నిర్ణయం మీ రాబోయే 30 ఏళ్ల జీవితాన్ని మార్చేయగలదు. ఆ నిర్ణయం కేవలం ఆలోచనలను మార్చుకోవడంతోనే మొదలవుతుంది. నిజమైన సంపద అనేది కేవలం బ్యాంకు ఖాతాలో ఉండే అంకె కాదు, అది మీ మనస్సులో ఉండే సంతృప్తి మరియు ఆత్మవిశ్వాసం. మీరు మీ అంతరంగంలో గొప్ప వ్యక్తిగా మారినప్పుడు ఈ ప్రపంచం మీకు బానిస అవుతుంది. భయాలను వదిలేయండి, ఎందుకంటే భయమనేది కేవలం ఒక ఊహ మాత్రమే. మీ లోపల ఒక అనంతమైన శక్తి దాగి ఉంది. ఆ శక్తిని గుర్తించడానికి ఈ రహస్య పుస్తకం ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ధైర్యంగా అడుగువేయండి, మీ కలలను విశ్వసించండి. మీ ఆలోచనలే మీ తలరాతను రాస్తాయని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మీరు ఒక గొప్ప విజేతగా మారడానికి జన్మించారు, ఆ విజయాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండండి. చివరగా ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ రహస్యం ఇప్పుడు మీ చేతుల్లో ఉంది. దీన్ని కేవలం ఒక సమాచారంలా విని వదిలేస్తారా, లేక మీ జీవితాన్ని మార్చుకునే ఆయుధంగా వాడుకుంటారా అనేది మీ ఇష్టం. ప్రతి ఉదయం ఒక కొత్త అవకాశం. మీ ఆలోచనలను గొప్పగా ఉంచుకోండి, మీ పనిలో నిజాయితీని చూపండి, ఫలితం కోసం తాపత్రయపడకుండా ప్రక్రియను ప్రేమించండి. అప్పుడు విజయం, కీర్తి, సంపద అన్నీ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు వెతుకుతున్న ఆ అద్భుతమైన జీవితం మీ కళ్ల ముందే ఉంది. మీరు చేయాల్సిందల్లా దాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించడమే. అంతా శుభమే జరుగుతుంది. సంపూర్ణ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ప్రయాణం ఇప్పుడే మొదలైంది. నిశ్చయంగా ముందుకు సాగండి. మీలోని ఆ మహాశక్తిని ప్రపంచానికి పరిచయం చేయండి. ధన్యవాదాలు.